చేస్తూ సైన్స్ అండ్ బైబిల్ మరి రెండు కలిసే ఉంటాయి, ఆపోజిట్ కాదు, కాంట్రడిక్టరీ కాదనే విషయము ఏలియా రెడ్డి గారు చాలాసార్లు మాతో ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ఉండేవారు. ఈ సమయంలో వారికి సమయము 15 minutes వారు మెసేజ్ ఇస్తారు. అందరు చప్పలు కొట్టి ఆహ్వానిస్తారు. థ్యాంక్స్ మాస్టర్ గారు ఆహ్వానించినందుకు. అందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు. మీకు ఈరోజు క్రీస్తు ఎందుకు భూమి మీద జయించాల్సి వచ్చింది, పుట్టవలసి వచ్చింది, దేవుడే భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది, దాని గురించి క్రీస్తు జయంతి కాబట్టి ఒక 10 నిమిషాలు మాట్లాడుకుందాం. నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే దేవా నేను మిత్రద్రోహిని కాను. ఇది టాపిక్ ఈరోజు. నేను మిత్రద్రోహిని కాను. నేను జస్ట్ చిన్న కథల రూపంలో 2 కథలు చెప్తాను. ఒక రాము గోపి అనే 2 ప్రాణ స్నేహితులు ఉండేవాళ్ళు. రాము అనేవాడు ఒకరోజు ఒక చెట్టు కింద ఒక ముని, అంటే ఒక సెయింట్ ముని అలసిపోయి కూర్చొని ఉంటే చూస్తాడు. అతన్ని ఇంటికి తీసుకొచ్చి అతనికి కావాల్సినవన్నీ చూసుకుంటాడు, అతనికి భోజనం పెడతాడు, అతనికి అన్ని పరిచర్యలు చేస్తాడు. చేసిన తర్వాత ఆ ముని తనకి ఒక గొప్ప ధర్మం గురించి చెప్తాడు. దాన్ని కానీ పాటిస్తే స్వర్గప్రాప్తి కలుగుతుంది, నువ్వు చాలా ఆనందంగా ఉంటావు అని చెప్తాడు. దాని గురించి వాళ్ళు భార్య పిల్లలు రాము అంతా తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత ముని వెళ్ళిపోతాడు. ముని వెళ్ళేటప్పుడు ఇంకో మాట చెప్తాడు, నువ్వు దీన్ని ఎవరికైతే దీని గురించి చెప్తావో వాళ్ళకు కూడా స్వర్గప్రాప్తి కలుగుతుంది మరియు సంతోషంగా ఉంటారని చెప్తాడు. కానీ తనకి ప్రాణ స్నేహితుడు గోపి అని ఒక అతను ఉంటాడు. తనకి చెప్పాలనుకుంటాడు ఈ ధర్మం గురించి. కానీ అతను ఏమనుకుంటాడో, అతను ఎప్పటి నుంచో ట్రెడిషనల్గా ఒక పద్ధతిని ఫాలో అవుతుంటాడు. అతను ఫీల్ అవుతాడేమో అని ఇతను చెప్పడానికి సంకోచిస్తుంటాడు. అట్లే గోపి ఇతను ఏదో కొత్త విషయాన్ని తెలుసుకున్నాడు, ఏదో కొత్తది పాటిస్తున్నాడు, అడిగితే ఫీల్ అవుతాడేమో. గోపికి ఇంకొక డౌట్ కూడా ఉంది, ఇతను ఏమైనా తప్పు చేస్తున్నాడా, తప్పు చేస్తున్నావంటే ఇతను ఫీల్ అవుతాడేమో అని గోపి కూడా అడగాడు. ఎందుకంటే ప్రాణ స్నేహితుడు కదా, ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అలా సందిగ్ధంలో కొంతకాలం గడిచిపోయింది. 2 చనిపోయారు. దేవుని దగ్గరికి వెళ్ళారు. దేవుడి దగ్గర తీర్పు జరుగుతుంది. తీర్పులో రాముని పిలుస్తాడు. రాము, నువ్వు మంచి ధర్మాన్ని తెలుసుకున్నావు, నువ్వు సత్యాన్ని తెలుసుకున్నావు కదా, మరి నీ ప్రాణ స్నేహితుడికి ఎందుకు తెలియజేయలేకపోయావు అని అడుగుతాడు. కాబట్టి నువ్వు మిత్రద్రోహివి, కాబట్టి నువ్వు నరకం నీ కోసం ఎదురు చూస్తుంది, వెళ్ళమంటాడు. అలాగనే గోపిని అడుగుతాడు, నువ్వు నీ ప్రాణ స్నేహితుడు ఒక కొత్త ధర్మాన్ని తెలుసుకొని పాటిస్తున్నాడు కదా, అడగొచ్చు కదా, పోనీ అతను ఏమన్నా తప్పు చేస్తున్నాడేమో, కనీసం అదన్నా తెలుసుకొని సరిదిద్దడానికన్నా ప్రయత్నించాలి కదా. నువ్వు కూడా తప్పు చేసావు, నువ్వు కూడా మిత్రద్రోహివి అయిపోయావు, కాబట్టి నువ్వు కూడా నరకం కోసం నీ కోసం ఎదురు చూస్తుంది అంటాడు. ఈ కథ స్మాల్ ఏంటంటే, ఇన్ సెన్స్ నీకు తెలిసిన ధర్మం నువ్వు 10 మందికి తెలియచేయాలి. అది తప్పో రైటో, అవతల వాళ్ళ ధర్మం కూడా నువ్వు తెలుసుకోవచ్చు, వాళ్ళు చెప్పనియండి, కానీ అది తప్పో రైటో నీ మనసుకి నీకు తెలుసు కాబట్టి నువ్వు పాటిస్తావో పాటించవో అది నీ ఇష్టం, కానీ తెలియజేయడం మన ధర్మం. సో ఇంకొకటి, ఇది ఇంకో కథ ఏంటంటే, ఒక రాజు ఉంటాడు. ఆ రాజు తన ప్రజలంటే చాలా ఇష్టం. ఆ ప్రజలంటే తను ఎంత బాగా వాళ్ళని పరిపాలిస్తుంటాడంటే ఆ రాజ్యంలో పాపం అనేది ఉండదు. పాపం లేకుండా సుఖ సంతోషాలతో హాయిగా వాళ్ళు ఉంటారు. ఈ రాజు కూడా అంతగా పరిపాలిస్తుంటాడు. పాపం అనేది ఆ రాజుకి అనేది ఇష్టం ఉండదు. కానీ శత్రు రాజ్యాల నుంచి పాపం ప్రవేశిస్తుంది. వాళ్ళు దొంగతనాలు చేయడము, అబద్ధాలు మాట్లాడడము, వ్యభిచారం చేయడము, నరహత్య చేయడము, ఇలాంటివి అలవాటు అవుతుంది. రాజుకి చాలా కోపం వస్తుంది, ఇలాంటి నా ప్రజలు ఇలా ఉండడం ఏంటని. అప్పుడు రాజు వాళ్ళని ఇలా చేయకూడదు, మీకు శిక్షలు విధిస్తాను ఇలా చేస్తే అని వాళ్ళని శిక్షించడానికి వచ్చినప్పుడు వాళ్ళు అంటారు, క్షమించు, దయచేసి ఇంకొకసారి చేయము అని వాళ్ళని
రాజుని అడుగుతారు, రాజు క్షమిస్తాడు. కానీ వాళ్ళేమో మారరు, మళ్ళీ సేమ్ అలానే చేస్తుంటారు. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే, వీళ్ళకి ఇట్లా కాదు, వీళ్ళకి ఏదైనా ఒక శిక్ష వేయాలి, తెలియాలి వీళ్ళకని, ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళని తలనీలాలు అర్పించమంటాడు, పుణ్యనదుల్లో స్నానం చేయమంటాడు, గోనె బట్టలు ధరించమంటాడు, ఉపవాసం చేయమంటాడు. అలా వాళ్ళకి చెప్తాడు. కొంతమంది తలనీలాలు ఇవన్నీ కొద్దిగా సిగ్గుగా అనిపించి కొంతమంది మానేయడం చేస్తారు, కానీ మళ్ళా సేమ్ తప్పులు చేయడం మళ్ళా మొదలు పెడతారు. అప్పుడు రాజుకి ఏం చేయాలని, వీళ్ళకి జీవనాధారమైన పశువులు ఉంటాయి కదా, ఈ పశువుల్ని బలిగా ఇవ్వమంటాడు. అప్పుడు వాళ్ళలో చాలామందికి జీవనాధారమే పోతుందని పశువుల్ని ఇవ్వడం కొంతమంది మానేసి పాపం కొంతమంది పోతారు. కానీ డబ్బున్న ధనికులు ఉంటారు, వాళ్ళు మాత్రం తప్పు చేయడం, ఒక పశువుని బలిచ్చేయడం, తప్పు చేయడం, ఒక పశువుని బలించడం. అప్పుడు రాజు అనుకుంటాడు, వీళ్ళకి ఇట్లా కాదు, నా మినిస్టర్లను పంపిస్తాను, ఈ మినిస్టర్లు అందరికీ బాగా నా గురించి చెప్తారు, ఎలా ఉండాలో ఈ రాజ్యంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి నేర్పిస్తారు, అప్పుడు వీళ్ళు మంచిగా మారితే బాగుంటుందని వాళ్ళ మినిస్టర్లను పంపిస్తారు. మినిస్టర్లు మంచిగా అందరికీ చెప్తారు, ఆ రాజు గురించి, ఆ రాజ్యంలో ఎలా ఉండాలి, పాపాన్ని ఎలా పోగొట్టుకోవాలి అన్నీ వాళ్ళకి చెప్తారు. చాలామంది వాళ్ళ మాటలు వింటారు. కానీ కొందరికి అవి నచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మినిస్టర్ని హింసించడం మొదలు పెడతారు, కొంతమందిని అయితే చంపేస్తారు. రాజుకి విపరీతమైన కోపం వస్తుంది, నా మినిస్టర్లనే చంపేస్తారా, కాబట్టి వీళ్ళని శిక్షించాలనుకుంటాడు. కానీ కొందరినైతే శిక్ష కూడా వేస్తాడు. కానీ ప్రజలంటే ప్రాణం, ఆ రాజుకి ఎంత ప్రాణం అంటే వాళ్ళని తప్పు చేస్తుంటే చూడలేడు పాపం. అందుకని ఇక్కడ లాభం లేదని తన రాకుమారుడిని పంపిస్తాడు. ఈ ప్రజలకి ఎట్లయినా సరే నువ్వు వీళ్ళని మంచి మార్గంలో పెట్టమని. అప్పుడు రాకుమారుడు ప్రజలతోనే జీవిస్తాడు, ప్రజలతోనే కలిసిమెలిసి ఉంటాడు, వాళ్ళతోనే కలిసి ఉండి వాళ్ళకి తన తండ్రి గురించి చెప్తాడు. తన తండ్రి ఏం మాట్లాడాలనుకుంటాడో అది వాళ్ళకి మాట్లాడతాడు. తండ్రి నుంచి వచ్చే మాటలు తనలో నుంచి వస్తుంటాయి. అందులో ముఖ్యంగా తను వాళ్ళకి చెప్తాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో దేవుడిని ఆరాధించాలి అని. రెండోది, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించమని ఇలా చెప్తాడు. కానీ వాళ్ళకి కొన్ని ఉపమానాలతో వాళ్ళకి అర్థమయ్యేటట్టు దేవుడి గురించి చెప్తాడు. అందులో ఒక ధనవంతుడు ఉంటాడు. ఆ ధనవంతుడి దగ్గర ఒక సేవకుడు అప్పు చేస్తాడు, బాగా 100 గోల్డ్ నాణాలు అనుకోండి, అలా అప్పు చేస్తాడు. అప్పు చేసినప్పుడు అతను డబ్బు మొత్తం నీ ఆస్తి అంతా అమ్మేసి నా అప్పు నాకు చెల్లించేయమంటాడు. కానీ అతను వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాడు, బతిలాడతాడు, నేను అంత ఇచ్చుకోలేను, నాకు కొద్దిగా వ్యవధి ఇవ్వు, టైం ఇవ్వు అని. అప్పుడు ఆ యజమాని అంటాడు, సరే నేను క్షమించి వదిలేస్తున్నాను, ఇక నువ్వు ఇవ్వనక్కర్లేదు అంటాడు. అప్పుడు ఇతను హాయిగా వెళ్ళిపోయి తన కింద ఇంకొక అతను ఉంటాడు, అతను తక్కువ నాణాలు అప్పు ఉంటాడు, అతన్ని బలవంతం చేసి ఇవ్వలేదని జైల్లో పెట్టిస్తాడు. ఈ విషయం యజమానికి తెలుస్తుంది. నేను నిన్ను పిలిచి అడుగుతాడు, నేను నిన్ను క్షమించాను, వదిలేశాను, నువ్వెందుకు క్షమించలేదు నీ కింద అప్పు చేసిన వాడిని, తక్కువ నాణ్యాలు అప్పు చేసిన వాడిని. అప్పుడు ఇతన్ని తీసుకెళ్ళి జైల్లో పెడతాడు. దీన్ని బట్టి ఈ రాకుమారుడు వాళ్ళకొక మాట చెప్తాడు, నువ్వు, నీ సహోదరులు, నీ తోటివారు ఎవరైనా తప్పులు నువ్వు కానీ క్షమిస్తే నీ తండ్రి నిన్ను, నా రాజు నీ తప్పుల్ని క్షమిస్తాడు అని వాళ్ళకి ఒక ఉపమానంగా చెప్తాడు. అంటే నీ సహోదరుల తప్పులను నువ్వు క్షమిస్తే నా తండ్రి నీ పాపాలు కూడా క్షమిస్తాడని. అలానే ఇంకొకటి చెప్తాడు, ఒక ధనవంతుడైన తండ్రి ఉంటాడు, ఆ తండ్రికి 2 కుమారులు ఉంటారు. ఒక కుమారుడు, చిన్న కుమారుడు, నా డబ్బు నాకు ఇచ్చేసేయి, నా బతుకు నేను బతుకుతాను, నీ ఆస్తి సగం నాకు ఇచ్చేయమని అడుగుతాడు. సరే అని చెప్పేసి ఇచ్చేస్తాడు. ఎందుకంటే తండ్రికి ఫ్రీ విల్ అనేది ఇష్టం, ఎవరి ఇష్ట ప్రకారం ఫ్రీగా వాళ్ళు ఉండాలనుకుంటాడు. ఇస్తాడు. ఇచ్చినప్పుడు అతను దూరదేశానికి వెళ్ళి అన్ని వ్యసనాలతో దాన్ని మొత్తం వేస్ట్ చేసేసుకుంటాడు. ఆ తర్వాత కరువు కాటకాలు వస్తాయి,
దాని తర్వాత అతను మొత్తం డబ్బంతా అయిపోయినాక తిండి కూడా దొరకదు, కరువు కాటకాల్లో ఫుడ్ కూడా దొరకదు, పందుల దగ్గర పని చేయాల్సి వస్తుంది, ఆ ఫుడ్ తినాల్సి వస్తుంది. అప్పుడు అనుకుంటాడు, నా తండ్రి దగ్గర కూలి పని చేసుకున్నా నాకు 2 పూట్ల తిండి దొరుకుతుంది కదా అని వెళ్ళి తన తండ్రికి కలుస్తాడు. కలిసి, నేను నీకు ద్రోహం చేశా, నేను నీ దగ్గర కుమారుడు అనుకునే అర్హత నాకు లేదు, కాబట్టి నీ దగ్గర పని చేయడానికి నాకు 2 పూట్ల తిండి పెట్టు, నేను పని చేసుకుంటా అంటాడు. కానీ తండ్రి ఉంగరం దొరికించి కొత్త బట్టలు వేయించి ఒక పార్టీ చేస్తాడు తన కోసం. దీన్ని ఆ రాకుమారుడు వీళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాడు. నా తండ్రి ఎలాంటి వాడంటే, నువ్వు ఎంత తప్పైనా చేయి, నువ్వు నరహత్య చేయి, నువ్వు పాపం చేసిన వాడివైనా సరే, నువ్వు మనస్ఫూర్తిగా మారు మనసు పొంది నా దగ్గరికి వస్తే నేను నిన్ను నా తండ్రి క్షమిస్తాడు. అలాంటి వ్యక్తి నా తండ్రి అని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాడు. కొంతకాలం అవుతుంది. తర్వాత తను చెప్పేవి కొంతమందికి నచ్చవు. ఇతన్ని చంపేద్దామని చెప్పేసి అతన్ని, ఆ రాకుమారిని మరణానికి గురి చేస్తారు. గురి చేసినప్పుడు అది రాజుకు తెలుస్తుంది. రాజుకి విపరీతమైన కోపానికి గురవుతాడు. కోపంతో భూమి దద్దరిల్లిపోతుంది. అంతటి కోపానికి అందరినీ చంపేద్దాం అనుకుంటాడు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చంపేద్దాం అనుకుంటాడు. కానీ తన కుమారుడు ఒక 2 మాటలు చెప్తాడు చనిపోయే ముందు. నేను మీకు వినిపిస్తాను. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగరు, నన్ను చూసి వారిని క్షమించండి అంటాడు. ఈ మాటకి రాజు తన కుమారుడి కోరిక మేరకు అందరినీ క్షమిస్తాడు. అంతటి పాపం చేసిన వాళ్ళని కూడా, తన కుమారుని చంపిన వాళ్ళని కూడా క్షమిస్తాడు. ఈ మాటలు విని, ఏ మాటలు? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగరు, నన్ను చూసి వారిని క్షమించండి. ఈ మాటను విన్న వారి హృదయం, అక్కడున్న వారి హృదయం ద్రవించింది. అందులో ఒకడు, అయ్యో, నేను మీకు ఎంత ద్రోహం చేసినప్పటికీ నన్ను క్షమిస్తున్నావా? నాకు పడవలసిన శిక్షను నీవు తీసుకున్నావే, ఇంత ప్రేమ నన్ను కృంగతీస్తుంది. అలా ఎంతోమంది కుమారుని ప్రాణత్యాగం వల్ల పాప విముక్తులయ్యారు. ఇది మీకు అందరికీ తెలిసిందే. క్రీస్తు, ఆయన తండ్రి యెహోవా. ఈ స్టోరీ నీ స్నేహితులకి చెప్పడానికి కోసం తయారు చేసిన స్టోరీ. ఎండింగ్లో మనం ఈ విషయం చెప్పచ్చు. ఇక ఈ స్టోరీ నుంచి, అంటే ఈ క్రీస్తు జయంతికి జరగడానికి కారణం ఆయన ప్రేమ. ఎంత ప్రేమో మీరు ఈ కథలో అర్థమైంది. తండ్రికి ఎంత ప్రేమ ఉంటే తన కుమారుని పంపించాడో. ఆయన ప్రేమని బైబిల్లో, అయ్యో, మిమ్మల్ని నేను కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని కాపాడినట్లు మిమ్మల్ని నేను కాపాడాను, ఆయన మీరు నన్ను మరచితిరే. ఇంకా మీలో ఏ తండ్రి మీ పిల్లలు ఆకలేస్తుంటే అన్నం పెట్టమంటే రాయిని తినమని చెబుతారా? పాపంలోనున్న మీరే అంతగా మీ పిల్లలను ప్రేమిస్తుంటే నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తానో అర్థం కోగలరా అంటాడు. అంత ప్రేమని తను చూపిస్తున్నాడు. అంత ప్రేమ చూపించాడు కాబట్టే తన కుమారుని ఈ భూమికి మన కోసం, మన రక్షణ కోసం పంపించాడు. ఈ మనం తెలుసుకున్న ఈ ధర్మంలో 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అవి మనము రోజు పాటించాల్సిన పాయింట్లు. ఫస్ట్ విషయం, దేవుని తప్ప ఎవరిని ఆరాధించకూడదు. అందులో అది మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో తండ్రిని ఆరాధించాలి. రెండో విషయం, అతను నీ వల్లే నీ పొరుగువారిని ప్రేమించాలి. దీనిని మనం అర్థం చేసుకోవడానికి ఆయన 2 ఉపమానాలు చెప్పాను నేను. నీ స్నేహితులు, నీ సహోదరులు, నీ బంధువులు ఎవరైనా తప్పు చేస్తే, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తప్పు చేస్తే
వాళ్ళని మనం క్షమించాలి. అప్పుడు దేవుడు నీ పాపాలను క్షమిస్తాడు ఆటోమేటిక్గా. నువ్వు ఎంతటి పాపం చేసినా సరే తిరిగి తన దగ్గరికి వచ్చి మనస్ఫూర్తిగా మారు మనసు పొంది దేవుని వైపు తిరిగితే ఆయన దాన్ని క్షమిస్తాడు. దీంతోనే మనకి బైబిల్ చెప్తుంది, నీ క్రియలే నీ వెంట పరలోక రాజ్యానికి వస్తాయి. ఇది చాలదు, అది ఒక పాయింట్. ఏది? మనము దేవుని దగ్గరికి వెళ్ళడానికి, కానీ దేవుని రాజ్యానికి వెళ్ళడానికి నీ వలే నీ క్రియలే నీ వెంట పరలోక రాజ్యానికి వస్తాయి. ఏంటది? తీర్పు అప్పుడు దేవుడు చెప్తాడు కదా, క్రీస్తు ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టావా, దప్పికున్నప్పుడు దప్పిక తీర్చావా, వస్త్రహీనునైనప్పుడు వస్త్రం ఇచ్చావా, జైల్లో ఉన్నప్పుడు పరామర్శించావా. ఇలాంటి మంచి క్రియలు మన సంపాదనలో 10% దేవునికి, దేవుని దేవాలయానికి మరియు పూర్ పీపుల్కి డొనేట్ చేయడం అనేది క్రైస్తవ్యంలో మనకున్న ఒక ఆనవాలుగా మార్చుకోవాలి. అప్పుడు ఈ ధర్మం మనం పాటించిన వాళ్ళం అవుతాం. మనకి స్వర్గప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది. అందరూ పాపం చేసే వాళ్ళమే, కానీ పాపం నుంచి విముక్తిని పొందడానికి గల మార్గాన్ని క్రీస్తు ఈ జయంతి రోజున భూమి మీదకి వచ్చి చూపించాడు. ఇంకొకటి, తను భూమి మీద తన కష్టాలు పడి చూపించాడు. మనిషి యొక్క కష్టాలు, మనిషి యొక్క లోపాలు తనకు తెలుసు. కాబట్టి తీర్పు కూడా తను మనకు అనుకూలంగానే చేస్తాడు. ఇప్పుడు మనము అందరూ యూజువల్గా మన ఫ్రెండ్స్, నేను ఐ ఫేస్డ్ సో మెనీ ఫ్రెండ్స్, మై ఫ్రెండ్స్ అందరూ ఏమంటారంటే, ఓకే దేవుడు అనేవాడు ఉన్నాడు, ఈయనే దేవుడని ఎలా, క్రీస్తే దేవుడని ఎలా? దానికి యాక్చువల్గా మా దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మన దేహమే దేవాలయంగా సృష్టించాడు. సో ఈ దేహం అనే దేవాలయాన్ని పాపముతో దేవుని దాంట్లోంచి మనమే తరివేశాం. యాక్చువల్గా మనలో నివసించేవాడు, మనమే తరివేశాం. పాపాన్ని వదిలి మనము దేవుని కోరుకుంటే, తన్ను తెలియచేయమని, నిజమైన దేవుని తెలియచేయమని కానీ కోరుకుంటే దేవుడే తెలియచేస్తాడు. ఎందుకంటే పాపాన్ని వదలగానే తనంతట తనే వచ్చేస్తాడు దేవాలయంలోకి. సో నువ్వు పాపాన్ని వదిలి దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆయన నీకు తెలియజేస్తాడు. వాళ్ళకి ఒక చిన్న ప్రేయర్ చేయమని చెప్పాలి. అది ఏమిటంటే, సమస్తమును సృష్టించిన ఓ దేవా, దయచేసి నాకు నిజమును తెలియచేయండి. నేను నిజమైన దేవుడిని తెలుసుకోగోరుచున్నాను. నాకు మార్గం చూపండి మరియు నన్ను మీ సన్నిధికి నడిపించండి. నా హృదయమును మీకు అర్పిస్తున్నాను, నా యందు మీరు నివసించండి అని వాళ్ళకి రోజు దేవుని ప్రార్థన చేయమనండి. ఎవరైతే సర్వసృష్టికర్త, ఎవరైతే క్రీస్తుని కాదు, ఎవరైతే దేవుడు అనుకుంటున్నారో, దేవుడు సృష్టించాడో ఆ సృష్టికర్తకి మాత్రమే మీరు ఈ ప్రార్థన చేయండి. ఆయనే తెలియజేస్తాడు మీకు దేవుడు అనేవాడు ఎవడు. ఎందుకంటే అది ఆయన డ్యూటీ కదా. సో దేవుడే తెలియజేస్తాడు. బిలీవర్స్గా మనం నిద్రపోయే ముందు 2 నిమిషాల నుంచి 4 నిమిషాలు దేవుడితో రోజు మనము ఒక దీని గురించి మాట్లాడాలి. నేను పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధిస్తాను. 2, నా వలె నా పొరుగు వారిని ప్రేమించడానికి కావాల్సిన శక్తిని నాకు ప్రసాదించు. 3, నేను నా ఫ్యామిలీ మెంబర్స్ని, నా సహోదరులని, నా స్నేహితులని క్షమించే శక్తిని నాకు ప్రసాదించు. నేను క్షమించడానికి రోజు ప్రయత్నిస్తాను. తప్పు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన తప్పుల్ని ఒకసారి గుర్తు చేసుకొని దేవుని దగ్గర క్షమించమని కోరి మళ్ళా చేయకుండానికి ప్రయత్నించాలి. అలాగే మనం ఈరోజు ఏమి మంచి క్రియలు చేశామో ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏ క్రియలు లేకపోతే రేపటికి కనీసం ట్రై చేయాలి చేయడానికి. ఈ 5 మన ధర్మం మనకి నేర్పించింది. బైబిల్ మొత్తంలో ఈ 5 పాయింట్లే ఉంటాయి. ఇవే మనకి నేర్పించింది. ఈ ధర్మాన్ని మనం పాటిస్తే మనకి స్వర్గప్రాప్తి కలుగుతుంది. చివరి మాట, మనము ప్రయాణం చేస్తూ ఎన్నెన్నో గొప్ప ప్రదేశాలు చూసినప్పటికీ
చివరికి మనము మన ఇంటికి వచ్చినప్పుడు ఉండే ప్రశాంతత మరెక్కడా లేదనేది సత్యం. అలాగే మన ఆత్మ కూడా ఈ సృష్టికర్త అయిన దేవుని దగ్గర నుండి వచ్చి ఈ లోకంలో శరీర రూపంలో ప్రయాణం చేసి తిరిగి మనలను సృష్టించిన ఆ దేవుని వద్దకు చేరినప్పుడే మన ఆత్మకి విశ్రాంతి కలుగుతుంది. అందుకే ఈ లోకంలో మానవులైన మనము కావలసినవన్నీ పొందినప్పటికీ కూడా మనసులో ఏదో ఒక అసంతృప్తి మరియు ఏదో కావాలి అనే తపన ఉంటుంది. అంతేకాకుండా మానవుడు మంచిగా జీవించక చెడిపోయిన దైవదూతల ప్రోద్బలము వలన వారికి బానిసుడై తన తండ్రి అయిన దేవుని మరియు ఆయన దగ్గర ఉన్న తన నివాసమును మరచి దారి తప్పి అలమటిస్తున్నాడు. అందుకే దేవుడే ఆ దైవకుమారుడి రూపంలో ఈ ప్రపంచంలో వచ్చి నేనే మార్గము సత్యము జీవము అని దారి తప్పిన మనకు మన తండ్రి అయిన దేవుని నివాసముకు దారి చూపిస్తున్నాడు. మనమందరము కూడా ఆయన దారిలో పయనించాలి కోరుకుంటున్న నీ మిత్రుడు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ డాక్టర్ గారు. బిబ్లికల్ పారబుల్స్ అన్నింటినీ కూడా చక్కటి కథ రూపంలో, మన అర్థమయ్యే రూపంలో, పిల్లలకు కూడా చక్కగా అర్థమయ్యే రూపంలో చక్కగా మీరు తెలియజేస్తున్నారు. ఈ యొక్క విషయాలు చాలా ప్రత్యేకమైనవి. క్రీస్తుని మనం ఏ విధంగా ఆరాధించాలో, తెలిసి ఏ విధంగా మనం ఆరాధించాలో అవన్నీ కూడా మనం విని ఉన్నాం. అయితే డాక్టర్ గారి దగ్గరికి మరి మా బావగారు సర్వికల్ స్పాండిలైటిస్, అలాగే మరి ప్రభాకర్ ఇట్టా గారు కూడా వచ్చారు. ఇద్దరికి చక్కగా దేవుడిని సహాయంతో వారి ట్రీట్మెంట్ ద్వారా మంచిగా అయింది. కాబట్టి ఇంకెవరైనా కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. కేపీహెచ్బిలో మనకి అక్కడ డాక్టర్ గారు హాస్పిటల్ ఇలైట్ హోమ్స్ అని ఉంటుంది, ఎవరైనా దర్శించవచ్చు. వారు అక్కడ ఎక్కువ టైం తీసుకోరండి, స్ట్రైట్గా పని అంటే పని, తర్వాత ఇంకా వెళ్ళిపోవడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో వారి చిన్న పాప వచ్చి ఒక పాట పాడుతుంది. తర్వాత మనం అందరం కూడా ముందుకు సాగుదాం. West one leading still
దేవునికి స్తోత్రం. మరి వారికి ఇద్దరు పాపలు, ఇద్దరు కూడా మెడిసిన్ చదువుతున్నారు. దేవుడు ఇంకా వారిని దీవించాలని, వారి ద్వారా అనేక మంది ఇంకా ఉపయోగపడే విధంగా మరి దేవుడు వారిని వాడుకోవాలని మనం వారి కోసం ప్రార్థనలు జ్ఞాపకం పెట్టుకుందాం. సమయంలో మరి చివరి సమయంలోకి వచ్చామండి. కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది. మరి ఈ సమయంలో మరి డాక్టర్ గారు ఫ్యామిలీ కూడా ముందుకు రావాలి. పాస్టర్ గారు, ప్రీతి కూడా ముందుకు రావాలి. సాల్మన్ రాజు గారు ఇద్దరు మరి సంఘం తరపు నుంచి చాలా హానెస్ట్గా ఉంటారు. అలాగే అన్ని విషయాల్లో కూడా మరి భక్తి విషయంలో కానీ వారి యొక్క అన్ని విషయాలు హానెస్ట్గా ఉంటారు. మరి దాన్ని బట్టి మీరు మంచి స్నేహితులు అయి ఉంటాం. సో చాలా కాలం పట్టింది స్నేహం అవ్వడానికి, తర్వాత స్నేహం అయ్యాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయంలో మరి చిన్న ప్రార్థన చేసిన తర్వాత మనము కేక్ కటింగ్ కార్యక్రమం చేద్దాం. సమయంలో మరి Our loving and living Heavenly Father, we thank you for this time. We celebrate your birth, and we also remember resurrection, Lord, as we cut this place. Remember resurrection, Lord, as we cut this place, cut this cake. Let us cut this cake. Let our hearts be filled with the purpose of coming into the world. As we eat this cake and celebrate this, be with us and guide all through this meeting. In Jesus' name we pray. Amen. We wish you a